హలో అండి, వెల్కమ్ టు సహారా కిచెన్. ఈరోజు నేను బెండకాయ ఉల్లగడ్డతో ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే వీడియోలకైతే వెళ్ళిపోదామండి. బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి. నేను 1 కిలో ఉల్లగడ్డలు తీసుకున్నాను, 1 కేజీ బెండకాయలు, 1 ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కొత్తిమీర, శనగపిండి. బెండకాయల్ని మేము నీళ్ళతో లేకుండా ఇక్కడ గుడ్డతో సాఫ్గా తీసుకోవాలండి. నీళ్ళు లేకుండా, వాటర్ లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసేటప్పుడు వాటర్ ఉండకూడదండి. దీనికి ఫ్రై అయితే సూపర్ ధాబా స్టైల్లో ఉంటుంది ఇది. ఉల్లగడ్డలు అయితే నేను కోసి పెట్టానండి. చూసారా, ఇలా కోసుకోవాలండి. బెండకాయలు అయినా కానీ ఇలా వాటర్ ఉండకూడదు, ఇలా ఉండాలి. నేను ఉల్లగడ్డలు అయితే ఈ సైజులో కోసుకున్నాను. మీరు సన్న సైజులో కావాలంటే కోసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఫ్రై చేసుకుందామండి. బెండకాయని చేస్తున్నాను నేను. ఇప్పుడు బెండకాయలు వేసి దీంట్లో ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో. ఇది ఫ్రై చేసుకొని తర్వాత పక్కన తీసి పెట్టుకుని తర్వాత ఆలు వేసుకుందాం. ఇది ధాబా స్టైల్లో ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. చపాతీలైనా కానీ రైస్లో అయినా కానీ బాగుంటుంది ఇది. ఇంకా ఒక 5 నిమిషాల దాకా నేను మూత పెట్టేస్తానండి దీనిపైన. ఇప్పుడైతే బెండకాయలు అంటే అయిపోయినాయండి. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకున్నాం. చూసారా వచ్చేసిందో. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్నాం. ఇదే ఆయిల్లో మేము ఉల్లగడ్డ అయినా కానీ వేయించుకుందాం. దీంట్లో ఆవాలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం, ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఇది వేగిన తర్వాత ఆలు వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పౌడర్ కచ్చపగగా దంచుకున్నానండి. ఇది కూడా వేసేస్తున్నాను దీంట్లోనే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఆలు వేసుకుందాం దీంట్లో. ఇలా సన్న పీస్ లాగే కోసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం దీనిపైన. ఇది ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టేస్తామండి. ఇప్పుడైతే ఉల్లగడ్డలు అయితే ఎగిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. బాగా ఎగిపోయినాయండి. ఇప్పుడైతే దీంట్లో బెండకాయలు వేసేస్తాను. ఇప్పుడైతే నేను ఇందాక ఉల్లిపాయలు తీసుకున్నాను, అది వేసేస్తున్నాను దీనిపైన. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, ఇది పక్కన పెట్టేది. ఇప్పుడు ఇందాక నేను శనగపిండి వేయించుకున్నామండి. మసాలా రెడీ చేసుకుంటున్నానండి నేను. కొంచెం దీంట్లో కారం వేసుకున్నాను.
ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకుందామండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకుందాం. ఇది సూపర్గా ఉంటుందండి. ఢాబా స్టైల్లో ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది, సేమ్ టు సేమ్. తొందరగా అయిపోయొద్దండి ఇది. పిల్లకాయలు స్కూల్లో పోయేటప్పుడు కూడా మేము తొందరగా చేసి పెట్టి పంపించొద్దండి. ఇక ఇప్పుడు అయిపోయింది కదండి. కొంచెం సేపు ఇంకా స్టవ్ ఫాస్ట్లో పెట్టేస్తాం. ఇప్పుడు దీంట్లో వేసేస్తామండి ఇది మసాలా ఫ్రైలో. ఈ పచ్చి వాసన పైన అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక మేము వేసుకున్నాం మసాలా దీంట్లో వేసేస్తున్నాను. ఇది బాగా గెరటతో ఇలా చేసుకున్నాం. ఇప్పుడు దీని మీద కొత్తిమీర జల్లుకుందామండి. ఇంత అయిపోయిందండి. తొందరగా అయిపోద్దండి ఈ డిష్ మాత్రం. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్.